లాస్ట్ టైం చూసారు కదా మనందరినీ ఎంతగానో అలరించిన గలాటా గ్యాంగ్ మరలా ఇంకో అద్భుతమైన స్కిట్ తో మన ముందుకు రాబోతున్నారు. లెట్స్ వెల్కమ్ గలాటా గ్యాంగ్. ఏమే మగ్గం అట్ట పెట్టుకున్నావు? నాకు నడుముకి వడ్రానం ఏంటండి? చేతులకి కమ్మలు, చేతులకు గాజులు, బంగారు కావాలి. అది వడ్రానం కాదు వడ్డానం. ఏదైతే అదే కదా నేను చెప్పింది. నీ బ్యూటీ పార్లర్ అప్పు తీసుకొని వడ్డీ పెరుగుతుంది కానీ ఆ వడ్డాన్ని తీర్చలేకపోతాను నీకు. సరిపోయినా నువ్వు. మీరు అలాంటప్పుడు నన్ను ఎందుకు చేసుకున్నారు? పక్కిన వాళ్ళు చేసుకున్నా మళ్ళీ ఇప్పుడు పోయి ఇప్పుడు నీకేం కాదు చెప్పు. నాకు ఇందాక చెప్పినట్టు ఫస్ట్ వడ్డానం, తర్వాత కమ్మలు, తర్వాత గాజులు. నీ కమ్మలు అమ్మాలంటే అన్ని అమ్మాలి నేను. మళ్ళీ గాజులు ఎందుకు గలగలగా ఉంటాయి? ఇంటి నిన్న దయ్యం బరిగిస్తా అంటావు. అవును, ఇంటికి దీపం ఇల్లాలు అన్నప్పుడు గాజులు వేసుకోవాలి కదా. వెలిగించిన దీపమో ముక్కుకి ఇంటికి దీపం వెలుగుతానే ఉంటావు కదా మళ్ళా. నవ్వుతే వెలిగిస్తున్నా. నీ నవ్వు మంగడుకో సరిగా మళ్ళీ ఈయన నవ్వుతావంట. సరే, మీ నాన్నకి 20 లక్షలు వస్తాయి కదా పెన్షన్ డబ్బులు, దాంతో తీసి ఆయన రేపు మా పోతే వస్తాయి. అంతెందుకు ఈ రోజు చంపేద్దాం. ఏంది ఎట్ట తయారైనావు? నీ వడ్డానం కోసం ఆయన చంపుతావా? ఏం కాదులేండి, ముసలాయన అయిపోయారు కదా. ముసలాయన అయిపోయి అట్ట పొద్దున దిండేసి నొక్కుతావేమో. కింద దిండే అంటే పైన దిండి ఎత్తావేమో. నాకు భయం వేస్తుంది మా నాన్న చూసంటే. ఏమో మీరే చేస్తారేమో. ఏమో అడుగుతా, ఈరోజు వస్తాడు కదా, 20 లక్షల నుంచి అడుగుతాను. ఏమంటాడు చూద్దాం. నీకు వాటరానే జీతలేపు వస్తాను ఆయన చూడు. మళ్ళీ పో. ఏం పని పాట లేదు. ఏమి డల్గా ఉన్నారు? ఏమన్నా హెల్త్ ప్రాబ్లమా? ఏముందిరా, 20 లక్షలు పెన్షన్ ఆఫీస్ నుంచి రావాలి. నాకా నీకా? నాకు నీకెక్కడ వస్తుందిరా పెన్షన్? అంటే పెద్దలు కదా వచ్చేది. 5 లక్షలు బ్యాంకులో డిపాజిట్ చేస్తేనే కానీ 20 లక్షలు ఇవ్వను అంటున్నాడు. అది పరిశాని. 5 లక్షలు కట్టాలనా? ఇదేంది మళ్ళా నా దగ్గర లేవని చెప్పు. మన దగ్గర లేవంటే కుదరదు. మొత్తం 20 లక్షలు ఆపేస్తారు. సరిపోయింది. ఇంట్లో ప్రాబ్లం చూస్తాను. 5 లక్షలు అడుగుంది. ఇప్పుడు బ్యాంక్ లోన్ తీసుకుందాం రా. మనకి ఎవరు ఇస్తారు లోను? ఇస్తారా, మాట్లాడదాం రారా. ఇచ్చేది కాదు కానీ 20 లక్షలు నా అకౌంట్లోకి వేసేయి. వస్తేనే కదా. ముందు బ్యాంక్ కోడ్ లోన్ ఇస్తే 5 లక్షలు అకౌంట్ ఉంది నా అకౌంట్లో వేద్దాంలే. ముందు బ్యాంక్ కోడ్ ఒప్పుకు లోన్ ఇవ్వాలి కదా. ఇప్పుడైతే బ్యాంకు పోదామంటావు? పోదాం మరి, పోవాలి కదా. సరే, అన్ని ఆధార్ కార్డు అన్ని తీసి పెట్టుకో. బ్యాంక్ కాడికి పోతాను. సరే, ఏమే ఒత్తిడి ఎదురు రాకూడదు. ఎదురు వచ్చి మంచి జరుగుతుందని రా. ఎదురుగారా మా కోళ్ళ పిల్లరా. ఎదురుగారా. యాడ్ యాక్సిడెంట్ పోతాము బైకిని మాకు. రాము, ఫైల్స్ అన్ని మనం ఫిల్ చేయాలరా. అకౌంట్స్ అన్ని సెట్ చేయాలి. ఇప్పుడు బ్యాంక్ లో పెద్ద తలనొప్పి వచ్చేస్తున్నారా. కొత్త అకౌంట్స్ ఏమున్నాయి ఒకసారి చూడు. సార్ నమస్తే. నమస్తే. ఏంటి? ఏళ్ళ గడ్డం మెరుగు తీర్చుకుంటావని. నా గడ్డంతో పని ఏముంది సార్? ఏంటి అంటే ఎలా ఉన్నారు అడగాలి సార్. ఎలా ఉన్నారు? కస్టమర్ దేవుళ్ళు అంటారు మళ్ళీ బ్యాంక్ వస్తే. సరే 2 కోట్లు వారం ఇవ్వు. వరాలు దిద్దునా? కోట్లు మీ దగ్గర ఉంటాయి, మా దగ్గర కోట్లు ఎక్కడ వస్తాయి? ఆల్రెడీ కోట్ ఉంది కావాలా? సరే సార్, మాకు ఒక బ్యాంకులో లోన్ కావాలి. ఓకే, దానికి ఏదన్నా చేయాలి. మీరు అకౌంట్ ఓపెన్ చెయ్యాలి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ రావాలి, అకౌంట్ ఓపెన్ చేయాలి. మీవన్నీ నాకు ఇవ్వాలి. ఫస్ట్ ఒకటి అకౌంట్ ఓపెన్ చేసి వచ్చాను సార్ నేను. ఎక్కడ? ఫేస్బుక్. ఆ అకౌంట్ కాదు, ఇక్కడ అకౌంట్ ఓపెన్ చేయాలి. మీకు లోన్ కావాలి. ఇన్స్టాగ్రామ్ సార్. అకౌంట్ ఏదైనా అకౌంటే కదా సార్. భలే చిలిపేస్తున్నావే. మీకంటేనా? బ్యాంక్ నేను సార్ మేనేజర్ రెస్పెక్ట్ ఇవ్వండి. మీ ఆధార్ కార్డు, సరే అన్ని ఆయన దగ్గర ఉన్నాయి. ఆయన దగ్గర మొత్తం అన్ని ఉన్నాయి. కరెంట్ బిల్ తో సహా ఉంది. ఉన్నాయి. ఏవి లేవు. కరెంట్ బిల్ సహా అన్ని ఉన్నాయి. ఓకే, మొత్తం చూసుకోండి. నాకు కడుపులో దడబడిగా ఉంది, వెళ్ళొచ్చేస్తాను. ఓకే, మీరు రండి. నేను అకౌంట్ చేయండి. నాన్నగారు అన్ని ఇచ్చేయండి. ఏం అడిగితే అది ఇచ్చేయండి. యాన ముద్దు ఇచ్చేవి అడుగుతానని.
ఏం అడిగితే అది ఏమున్నారు నా దగ్గర ఉన్నాయి ఇస్తాను. నేను అడిగితే ఏమి సరే ఏదో ఒకటి మళ్ళీ అర్ధ గంట తర్వాత వస్తాను నేను. ఓకే 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 గురుగారు. మేనేజర్ గారు నాకు బంక్ అకౌంట్ ఒకటి ఓపెన్ చేసుకోవాలయా. పెట్రోల్ బంక్ ఇస్తాను తీసుకుంటా రేట్. పెట్రోల్ బంక్ ఇస్తాను తీసుకుంటా రేట్. బంక్ అకౌంట్ గింక్ అకౌంట్ కాదు, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తాం. గారు పడకో వచ్చే ఫామ్ ఫిల్అప్ చేయాలి. ఫామ్ ఫిల్అప్ చేస్తారా మీరు? మీరేం చేస్తారులేండి, మీకు కనపడదు వినపడదు. ఓకే సర్లే పెద్దనా, నీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పు. ఎందుకు బర్త్డే చేస్తావా? అందరిని పిలిచి పిల్లాలా కేక్ కట్ చేస్తాం. ఆగు భలే వాడు. ఈ ఫామ్ ఫిల్అప్ చేయడానికి మీకు బర్త్డే అడుగుతున్నాను, నీ డేట్ ఆఫ్ బర్త్. అర్థమైందా? సరే సరే. ముసలోడే గాని మహాన్ భావుడే. ఓకే ఓకే సరే కానీ మీకు యాన్యువల్ అకౌంట్ ఉందా? ఇనుముల అకౌంటా? అయ్యయ్యో ఇనుములు గజాల అకౌంట్ కాదండి, యాన్యువల్ అకౌంట్. ఇంకేమైనా ఉందా అకౌంట్ అంటున్నా? లేదు, కొత్తగా ఓపెన్ చేయాలి. ఓకే ఓకే మీ అబ్బాయి ఎక్కడికి వెళ్ళాడు? మరి షూరిటీ ఎవరు పెడతారు? మా అబ్బాయి అండి వస్తాడు. ఎక్కడా? భోజనానికి వెళ్ళాడు, టిఫిన్ చేయడం. ఆడికి 2-3 అకౌంట్లు ఉన్నాయని ఇప్పుడే చెప్పేసి వెళ్ళాడు. ఆడేం వస్తాడు? లేదు మీ దాంట్లో అకౌంట్ లేదే మా ఊరికి. సర్లే నీ అకౌంట్ ఇచ్చినా గానీ 5 లక్షలు ఇచ్చినా ఉంచుకోమయ్యా. ఇప్పుడు మీకు ఎవరు చెప్పారు 5 లక్షలు ఇస్తామని? మరి అన్ని ఫిల్అప్ చేశారు కదా. మాకు 5 లక్షలకి తగ్గట్టు షూరిటీ ఉంటే మేము 5 లక్షలు ఇస్తాం. మా అబ్బాయికి 3 లక్షలు వస్తుంది నెలకి. మా అబ్బాయి ఇస్తాడు. ఏదో చెక్ బ్యాంక్ లో ఎవరిని తెమ్మని ఇస్తాం. వస్తాడు. ఓకే ఒక 2 నిమిషాలు వస్తాడు. సరే పెద్దనా, ఓట్ కార్డు ఉందా నీకే? ఓటు కార్డు నాకెందుకే? ఓటు మీద నమ్మకం లేదు నాకు. ఇంతవరకు ఎవరికి ఓటు వేయలేదా? ఎవరికి వేయలేదు, వేయను కూడా. ఇంతవరకు రాలేదని చెప్పు ఓటు. ఎందుకు రాలేదయ్యా? నాకు ఏజ్ ఎంత అనుకుంటున్నావు? సర్లే సరే చెప్తారు. సరే మీ ఆధార్ కార్డు ఇవ్వండి. ఇక్కడ ఆధార్ కార్డు నెంబర్ రావాలి. ఆధార్ కార్డు మా ఊరికి 3 దారులు ఉన్నాయి. ఏ ఆధార్ కార్డు కావాలి? అయినా దారిలో ఆధార్ కార్డు ఏంటి? మీరు తిన్నగా దారి అంటే వెళ్ళిపోండి. దగ్గర అడగండి, మీరు ఏం కావాలో కరెక్ట్ గా చెప్పండి. సర్లే పాస్పోర్ట్ ఫోటో అన్న ఈ పెద్దనా. పాస్పోర్ట్ ఫోటో ఏంటి ఎందులోంచి తీస్తాను? ఏంటి ఏం తీస్తున్నా పెద్ద? ఆ చిన్న ఫోటో పాస్పోర్ట్ అన్నావు కదా. ఇదేంది ఇది? ఏది వాసన చూడు. నువ్వు పాస్పోర్ట్ కాదు పెద్దనా. మరి నువ్వు ఏం చెప్పావయ్యా? పాస్పోర్ట్ సైడ్ అంటే నేను పాస్పోర్ట్ కింద తీసుకుని వచ్చాను. ప్రతి 2 నిమిషాలకి వెళ్తావు కదా, నీకు ఉంది కదా. ఏముంది? చక్కెర చక్కెర ఏం లేదు, షుగర్ ఏం లేదు, బీపీ కూడా లేదు. అన్ని మీరు రాసుకుంటున్నారు. అలా రాసుకోండి. మరి వద్ద 5 లక్షల. మరి ఇప్పుడు మీకు లోన్ కి ఏమైనా సేవింగ్స్ ఉన్నాయా? సేవింగ్స్ ఇప్పుడే చేసుకుని వచ్చినాయి. సేవింగ్ చూడు నువ్వు చేసుకోవాలి సేవింగ్. నాకు సేవింగ్ అంటావా? మంచి పనుడు. మేము సేవింగ్ ఎప్పుడైనా చేసుకుంటాంలే. ఏంటి మరి? సర్లే కానీ ఈడొక సిగ్నేచర్ సిగ్నేచర్ అయినా ఇప్పుడు కాదు నైట్ వేస్తున్నాయా? నేను అడిగేది ఆ సిగ్నేచర్ కాదు పెద్దనా. సంతకం పెట్టు అంటున్నా. పెద్దదే చాలా ఇంకా పెట్టాలా? వద్దు సార్, ఇంకెక్కడైనా పెట్టమంటే పెడతాను. నీకు పెట్టడం బాగా అలవాటు ఉందన్న కాగు. ఇతనే ఇలా ఉన్నాడంటే మహానుభావుడు. కొడుకు ఎలా ఉంటాడు? రమ్మని మీ కొడుకు. బాబు రారా బాబు. ఏంటండి మీరు మార్నింగ్ వెనక ఇక్కడ తలనొప్పిలా వదిలేసి వెళ్ళిపోయి మమ్మల్ని బుర్ర తింటున్నాడండి. తలనొప్పి వస్తుంది జాండుబాన్ తీసుకురాడు వినానండి. సరే ఇప్పుడు సైన్ అయిపోయింది కదా. అయిపోయింది. మాకు అమౌంట్ ఇచ్చేస్తే మాకు షూరిటీ కావాలండి. షూరిటీ నేను ఉన్నానండి. దేనికండి? నువ్వు దేనికి పనికి వస్తావు? షూరిటీ దేనికి పనికి వస్తావు నువ్వు? అసలు నీ సైన్ చేస్తే ఏమవుతుంది తెలుసా? ఏమొస్తుంది? సైన్ చేస్తా. అవునవునులే. ఇవ్వండి కరెక్ట్ గా పెట్టరా సంతకం. మీరుండండి. తుత్తు అంటారు మాట్లాడితే. పెద్దదే. ఏంది సంతకం.
సరే సార్ మీరు అకౌంట్ డబ్బులు ఏంటి మీ అకౌంట్ లో 5 నిమిషాల్లో పడిపోతాయి. గురుగారు మీరు జాగ్రత్త. థ్యాంక్ యూ. టాబ్లెట్ టాబ్లెట్లు వేసుకోండి. టాబ్లెట్లు వేసుకోండి. మా వాడు ఉన్నాడు, జాగ్రత్త చూసుకుంటాడు, ఓకే, ఆ ఓకే. బాధ లేదు. సరే సార్ ఎప్పుడు డబ్బులు వడ్డీ కట్టాలి ఎప్పుడు లోపల ఉన్నాయి? మీరు డైలీ 10 రోజులకి ఒకసారి వడ్డీ కట్టియాలి. 10 రోజులకి ఒకసారి వడ్డీ కట్టియాలి. 10 రోజులకి ఏంటి సార్? అలాగే మేము అలాగే రాసాం. మీరు సంతకాలు పెట్టేసారు. మాకు మీకు 3 రోజులు మీ మకాన్ పడేస్తాం పోండి 5 లక్షలు. వద్దులే సార్ మాకు ఇచ్చేస్తారు చేసి 5 లక్షలు వేస్తాం మీ మకాన్. ఓకేనండి, థ్యాంక్స్ అండి. పోండి. ఓకే మీ అకౌంట్ లో పడిపోయింది. ఓకే బాయ్. జాగ్రత్త, జల్దీ చేసి పెట్టండి. ఓకే అండి. ఏమంటున్నా బాగుండవు, సంతోషంగా ఉండు. 5 లక్షలు వచ్చాయి మనకి. మీ అకౌంట్ లో వేసుకున్నారా ఆయన అకౌంట్ లో వేసారా? ఆయన అకౌంట్ ఎందుకు వేస్తాను నేను? నా అకౌంట్ లోకి వేసుకున్నా. 2 లక్షలు 5 లక్షలు ఎప్పుడైనా ఖర్చు పెట్టుకుని 2 రోజుల్లో 2 రోజుల్లో ఖర్చు 2 రోజులు పెట్టేయచ్చా? ఖర్చు పెట్టుకోండి. వడ్డీ నువ్వే కట్టుకోవాలి మళ్ళీ. వడ్డీ నేనెందుకు కడతా? ఇంకా మీ నాన్న కడతాడేంది? నన్ను పెళ్లి చేసుకుంది మీరు కదా, మీరు కట్టాలి. తాళి కట్టినాక అన్ని కట్టాల్సి వస్తుంది. యాడికి మా కూతురు ఆడ ఉంది కనబల్ల అద్దో శ్రీవల్లి వస్తుంది. స్పోర్ట్స్ సైకిల్ కావాలి. స్పోర్ట్స్ సైకిలా? మనకేం కర్మ. స్టార్ స్పోర్ట్స్ సైకిల్ తీస్తా, డిడి స్పోర్ట్స్ సైకిల్ తీస్తా. ఏదైనా తీస్తా తొక్కో. అలా కాదు నాన్న, అలానే ఒక చైన్ కావాలి, అలానే ఒక ట్రిప్ కి వెళ్దాం నాన్న. చైన్ కావాలా? మన కుక్క పిల్ల చైన్ ఉంది కదా. ఆ చైన్ కాదు నాన్న, గోల్డ్ చైన్ నాన్న. గోల్డ్ చైనా? గోల్డ్ రంగి. అది గోల్డ్ రంగి అవుతుంది కదా. మీరేంటి ఈ మధ్య పిసినారి వల్ల తయారవుతున్నారు? పిచ్చినారి గురించి మన ఇద్దరు చెప్పుకోవాలా? రాత్రి అన్న మిగిలిన నాకు పెట్టినావు. మళ్ళా నువ్వు పొద్దున మీరున్న అందుకే కదా, తినడానికే కదా. కుక్కకి ఏం చెప్పినావు? మీరు కుక్కనే కుక్క కదా. కంటే ఘోరంగా నాకేసినావు నువ్వు. నిన్ను పెళ్లి చేసుకున్నా చూడు, నాది కర్మ, నాది కూడా కర్మే. అందుకేగా మీరు తగలవాలి. నువ్వు మాట్లాడదు. 5 లక్షలు మళ్ళీ ఇల్లు అకౌంట్లో కొట్టను. ఏంది టూర్ పోతావా? ఏ పల్లెటూరు పోతావా? అది కాదు నాన్న, ట్రిప్ వెళ్దాం. వెళ్తారా? ఎందుకు? అమ్మ దగ్గర 5 లక్షలు ఉంది. ఒక 3 లక్షలు తీసుకో. ఇద్దరు కలిసి వడ్డీ కట్టుకొని నేను పోతా. బుగ్గ పెడతావు ఇట్లా. సరే ఇస్తాను. పాపకి ఏం కావాలి తీర్చు, మర్చిపోదు సరేనా? వడ్డీ మీరే కట్టండి. వడ్డీ నేనే కడతా. ఇంకా తాళి కట్టాక వడ్డీ కట్టుకోలేనా? నాయనా 5 లక్షలు ఖర్చు పెట్టేసినానే. ఇప్పుడు ఎట్లా వాళ్ళకు కట్టేది? మొన్నగా తీసుకున్నావు కదరా. ఏదంత ఎమర్జెన్సీ ఉంటే ఇచ్చేసినాను. ఖర్చులు అయిపోయినాయి. ఏం చేద్దాం? ఇవాళ దాడి చేస్తారు ఇంటికి వస్తే. ఇంకా 5 నెలల నుంచి తప్పించుకొని తిరుగుతున్నాం మనం. సర్లే రానికి నేను ఉన్నాను కదా, మేనేజ్ చేస్తాను. ఏం మేనేజ్ చేస్తాం? వద్దు వాళ్ళు ధైర్యం ఉండి నేను ఉన్నాను కదా. మాటల్లోనే చేస్తాను. సార్ నమస్తే సార్. ఏంటయ్యా ఏంటి సంగతులు? బాగా చిక్కిపోయారు సార్. మీ దైవాలు అలా చిక్కిపోయా, మరి ఏం చేస్తాం? సార్ ఏం సార్? వడ్డీ కట్టట్లేదే. సార్ కాఫీ తాగుతారా? కాఫీయా? కాఫీలు ఇప్పుడు ఏంటి వద్దు బాబు. బీర్ తాగుతారా? అది నైట్కి. అయితే నైట్ రాపు అయితే పోయి. సర్లే నువ్వు మాట్లాడేది మమ్మల్ని పంపిస్తున్నా గానీ ఫస్ట్ 2 months బాగానే కట్టారా? మరి ఇప్పుడే 5 ఏళ్ళు అవుతుంది, ఇంకా ఏం చేయలేదు? ఇంకా కడతాం సార్. అంతా పంట రాలా సార్. ఏమన్నా తోలుతేనా కట్టడానికి? పంట రాలేదు, కట్టేస్తాం సార్. నువ్వు వేసిన పంట కాదయ్యా, ఇంకేదైనా పంట. నా పంట వేరే పంటలే. ఏదో తేల్చాలి మరి. తొందరగా మీకు ఇస్తాం. వడ్డీ ఎక్కువ అవుతుంది. 1 year లో ఇచ్చేస్తాం. ఎందుకులే 10 సంవత్సరాల తర్వాత మీదేదో పొలం తాకట్టు పెట్టారు కదా? లేదు సార్, పొలం అదే డూప్లికేట్ అది మాది కాదు. రే ఏంట్రా ఇది? ఒక నిమిషం 1 minute సార్. అది డూప్లికేట్ లా ఉంది సార్. దెబ్బే రే, సార్. మీరు ఏంట్రా ఇంత పని చేశారు? సార్ ఇస్తాం సార్. ఒక 1 year 2 years ఆగండి. ఇచ్చేస్తాం. 2 years అప్పుడు వడ్డీ ఎక్కువ వద్దురా? వడ్డీ అయితే మాకు లేదండి, మీరు ఇప్పుడే కట్టాలండి. ఎక్కువ మాట్లాడక, వడ్డీ లేదు ఇట్లేదు, వెళ్ళిపోండి. మీరెవరో మాకు తెలియదు, మాకు లోన్ ఇచ్చారా? బీపీ ఉంది, ఏమనుకోవద్దు. ఏం మాట్లాడుతున్నా? మనకెప్పుడు లోన్ ఇచ్చారు? మీరే కదా వచ్చి మా నాన్న మీద వేస్తాను. జోకులు కాదు, కామెడీలు కాదు.
వడ్డీ లేదు ఏమీ లేదు. పోండా. వెళ్ళిపోండి, వచ్చిందని. అలాగ ఉంటది అలాగే ఉంటది ఎలా రాబట్టాలో మాకు తెలుసు. తర్వాత చూసుకోండి. ఏంటిరా మరి వాళ్ళు? ఏం చేస్తారు? ఎవరైనా తీసుకొస్తారంట? ఎవరికైనా భయపడేది లేదు మనం. అంతే. నాన్న ఎవడొస్తాడు? నేను ఉన్నాను కదా, చూసుకుంటాను. వీడెవరు పవర్ గ్యాస్ వేయడం, వీడెవరు పవర్ గ్యాస్ వేయడం. ఎవరురా? నువ్వే పవర్ గ్యాస్ మనకి. ఎవరురా నేను? ఆ, తలకాయలు తీసావా? పవర్ తీసావా? ఏమన్నా తలకాయలు తెచ్చావా? ఏమన్నా కూర తలకాయలు? మీకు తలకాయలు దానికి రాదా? నేను నా పేరు తలకాయలు చిండు రే. అరుస్తున్నాడు భయ్యుడు. ఆగు, తలకాల్సిన రేపు జాతర ఉంది, తలకాయలు కొట్టడం రేపు రా. రేపు జాతర ఉంది, తలకాయలు కొట్టడం రేపు రా. నీకు తలకాయలు కొట్టిన రాయిందా? నా పేరు తలకాయలు చిను. మేక తలకాయలు కొట్టావు, మేక తలకాయలు కొట్టావు. నా పేరు తలకాయలు చిన్నురా. మరి ఎందుకు వచ్చావు ఇప్పుడు? మా దగ్గరికి ఎందుకు వచ్చావు? మీరు డబ్బులు తీసుకొని ఎగ్గొడుతున్నారట. ఎవరి దగ్గర? ఎవరి దగ్గర? అసలు మేము హానెస్ట్, జీనెస్ట్. సరే కానీ ఏంది ప్రాబ్లం ఏంది? కరెంట్ కంతలు కట్టట్లేదట. ఏ ఊడిపోతాను చూడు. ఏం ఊడిపోతుందిరా? సరిగ్గా నీ డాడీ కట్టుకోలే కానీ నువ్వు కంతులు కట్టడానికి మా కాడికి వచ్చినావు. కట్టమంటావు? నీకు మంచి అదే కదా. వద్దులే కంతలు కట్టాడు స్వామి. ఏం కంతలు? పంచి ఊడిపోతే 5 లక్షలు లోన్ తీసుకున్నారు అబ్బా కొడుకులు. ఎవరి దగ్గర? నీ దగ్గర తీసుకున్నావా? బ్యాంకు దగ్గర తీసుకున్నారా? బ్యాంకు మనం బ్యాంకు తీసుకురా. ఉత్తు బ్యాంక్. ఉత్తు బ్యాంక్. ఈడేంది మళ్ళా వచ్చినాడు? సార్ వీలే సార్ లోన్ తీసుకున్నారా? సార్ ఎందుకు సార్? నువ్వు సార్ మాట్లాడన్నా. చమడాలు తీస్తారు. చర్మాలు ఉన్నాయి, తీస్తావా? చర్మాలు కావరా? చమడాలు తీసా. చెమడాలు 4 ఉన్నాయి మేకలు. తీసేసిపో. కంతులు కట్టండి రా మీరు. కంతులు శ్రీకాంత్ కడతా గానీ కంతు కట్టను నేను. ఎక్కడ దొరికారా మీకు? ఎట్లిచ్చారా లోన్? ఏం చెప్పినా ఇలాగే మమ్మల్ని కమెడియన్లు చేసి పంపించేస్తున్నారన్న. నేనున్నా అని చెప్పినా నన్నే బగరాని చేస్తున్నారు. పెద్ద కామెడీ. పీకుడు గాడు వచ్చావు నువ్వు జడిచిపోయి కట్టేస్తాం అనుకుంటున్నావా? కంతులు కట్టానంటే శ్రీకాంత్ కడతా. కట్టేది లేదు. పో, కావాలంటే 100 ఫోన్ చేస్తాను. ఇప్పుడు నిన్ను కూడా లోపల ఇస్తాను. మేము ముగ్గురిని ఫోన్ చేయమంటావా? ఫోన్ పే చేస్తాను నీకు మళ్ళీ 100కి. 5 లక్షలు లోన్ తీసుకొని మేము మీరు ఎగ్గొడతారా? ఎగ్గొట్టము. తెగ్గొడతాం. తెగ్గొట్టం. ఇదిగో నా సాక్షి సంతకాలు, షూరిటీలు వాళ్ళు అన్ని పెట్టారు. వాళ్ళ ఆధార్ కార్డు అన్ని ఉన్నాయి. ఈ ముసలోడు. ఇది ముసలోడు కాదు. నువ్వు కదా? ఈడిగా డూప్లికేట్. ఈ సంతకం ఎవరిది? అసలు ఆయన పేరు వెంకటరమణ. లోన్ కడతావా? కట్టవా? ఆ ల్యాండ్ మాది కాదు, ఆ సంతకాలు మాది కాదు. ఎవరికి ఇచ్చారు? గుండె నొప్పి వచ్చిందని పడిపో. మీలాంటి వాళ్ళు ఎంత మంది చూసారా రే? మీ వల్లే మా నాన్న చనిపోయినాడు రా. ఇచ్చేయి. ఫోన్ రా మీరు. విన్నా ఫోన్ రా. ఫోన్ చైన్ చూడు. మన చైన్ కొట్టేసాం. సూపర్ ఉంది. యాక్టివ్ సూపర్. చూడు చైన్ బుక్ మర్చిపోయినాం సార్. చైన్ ఏంద్రా ఇది? కింద పడిపోయినాడు. యాక్టింగ్. మీరు డబ్బులు ఎలా కట్టాలి? డబ్బులు కట్టండి. అసలు ఛాన్స్ లేదు. మీరు ఎలా కట్టరో మేము చూస్తాం. ప్రభుత్వాన్ని తీసుకొస్తాం. ప్రభుత్వం మనుషులు తీసుకొస్తాం. ఈ పీగినావు
సీఎం తీసుకొచ్చిన మా ఈ భయం చేయి కుద పెడితే చాలు 3. ఇక్కడ సుధాకర్ ఎవరు? సుధాకర్ గుర్కానా? నేను మామూలు పోలీసు కాదు తెలుసా నీకు? డూప్లికేటా కనబడట్లేదా? డూప్లికేటనా ఇట్లాంటి కేసులు ఎన్నో ఛేదించాను నేను. రూమ్లలోనా లేదులేరా, లేదు. కానీ ఏంటి మీరు బ్యాంక్ లోన్ ఎగ్గొట్టారంట? ఎగ్గొట్టినాం ఎక్కడ? కింద పూడ్చిపెట్టినాం 5 లక్షలు కట్టాలంటే ఒరిజినల్ పోలీసు డూప్లికేట్ పోలీసు డ్యూటీలో పరిగెత్తుకొచ్చానా? ఒరిజినల్ డూప్లికేట్ ఏం పీకుదామని పరిగెత్తుకొచ్చా? ఏముందని అక్కడ ఏం పీకాలేను. పొరపాటు నిదాన్ని వేసుకొచ్చావు. వాష్రూమ్ ఉంటే డ్యూటీ కోసం అట్టే వచ్చావు. డ్యూటీ కోసం ప్రాణాలు ఇస్తారా నేను? ఏమనుకున్నావు? నేను మామూలు పోలీస్ అనుకున్నావా? డూప్లికేట్ కదా డూప్లికేట్ కాదయా, ఒరిజినలే. ఏం చేసా నీకు భయపడము. అసలే భయపడరా? సరే ఇలాంటి వాళ్ళు ఎంతమంది చూస్తుంటాం. రండి. ఏం చేస్తావు సార్ వీళ్ళే సార్. ఎన్నిసార్లు పట్టుకొస్తారా? వీళ్ళేనా? వీళ్ళే సార్. చూడండి సార్, సంతకాలు కూడా ఉన్నాయి. వాళ్ళ ఫోటోలు, ఈ సంతకాలన్నీ వాళ్ళే సార్. ఈ వాళ్ళ ఆధార్ కార్డు కూడా డాక్యుమెంట్ ఉన్నాయి సార్. ఆ సంతకం ఏంది? బిల్లు బుక్ కాదు అది. వాళ్ళిద్దరే సార్. ఫోన్ బుక్ అది. ఈ సంతకం ఆయనదే సార్. సరే, ఊరికే నీ పేరు రాయి. ఇక్కడ నీ పేరు రాయి. ఏ ఊరికి రాయాలి? ఏ ఊరికి రాయి? పేరు రాయి. మీ ఊరికే మా ఊరికే? మీ ఊరికే రాయి. మా ఊరి పేరా? రాయి. మా ఊరి పేరు. రైటింగ్ కరెక్ట్ గానే ఉంది. వీళ్ళే ఎదవలు. నడవండి. ఒక్క నిమిషం విను. అసలు వాళ్ళు ఏమి రూల్స్ పెట్టారు చెప్పమని చెప్పు. రూల్స్ ఏంటి? ఏం పెట్టారా మీరు? నెల వడ్డీలు Interest కట్టాలి కట్టమన్నాం సార్. అనేసి రాశాం సార్. ఇంట్రెస్ట్ కట్టమన్నారు. నాకు ఇంట్రెస్ట్ లేదు కాబట్టి ఇంట్రెస్ట్ కట్టలేదు. నీకు ఇంట్రెస్ట్ ఎవరికి కావాలా బాబు? బ్యాంక్ ఇంట్రెస్ట్ కట్టాలి మీరు. దానికి కట్టాలా? దాన్ని నాకు కట్టమని చెప్పి ఇంట్రెస్ట్. అది నీకెందుకు కడతారు? 5 లక్షలు ఇచ్చారుగా. దానికి నా మీద ఇంట్రెస్ట్ ఉంది కదా. అదంతా ఏం లేదు. నడవండి. మీరు నడవండి ముందు. రూల్స్ చెప్పలా? ఇంకేం రూల్స్? చెప్పండి తొందరగా. ఫస్ట్ నోటీస్. సేవింగ్స్ అకౌంట్ తీసుకున్నారు మీరు. సేవింగే చేసుకోవాలండి. ఎందుకు గడ్డం చూడు. అవును. సేవింగ్ అకౌంట్ ఏమే సేవింగ్ అకౌంట్? సార్ సేవింగ్ అకౌంట్ సార్, కరెంట్ అకౌంట్ కాకుండా సేవింగ్ అకౌంట్ తీసుకున్నారు. బుడ్డీ లిగించుంటాం మళ్ళీ కరెంట్ అకౌంట్ అంటే. వీళ్ళు పైగా ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి ల్యాండ్ పేపర్లు పెట్టి 5 లక్షలు తీసుకున్నారు సార్. అకౌంట్ నెంబర్ తీయండి ఒకసారి. అకౌంట్ నెంబర్ తీయండి సార్. వీళ్ళ ఆధార్ కార్డు ఇదిగో సార్. ఇది ఓట్ కార్డ్ సార్. ఓకే, వీళ్ళ ట్రాన్సాక్షన్ అంతా చూడండి సార్. 5 లక్షలు వీళ్ళు 5 లక్షలు మీరే వాడండి. కేసు పెట్టారు. నడవండి. చూశారు కదా ఈ స్కిట్. మిమ్మల్ని అందరినీ ఎంతగానో అలరించింది అనుకుంటున్నాము. ఇలాంటి మంచి స్కిట్స్ ఇంకా చూడాలనుకుంటే ప్రతి ఆదివారం సాయంత్రం 8 గంటలకు మన 95 న్యూస్ ఛానల్లో ప్రసారం అవుతుంది. గలాటా గ్యాంగ్ తగ్గేదేలే.